భగవాన్ యొక్క దివ్యశ్రీ చరణారంధులకు శతసహస్ర కోటి నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. స్వామి గురించి తెలిసిన వాళ్ళు ఎంతమందో మహాపండితులు, స్కాలర్సు, శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉంటారు. కానీ ఎవరి అనుభవాలు వారివి. ప్రైమరీ స్కూల్లో చదువుకునే చిన్నపిల్లల దగ్గర నుంచి ఆ షెడ్లల్లో ఉండే ముసలమ్మల వరకు ప్రతి వారికి ప్రత్యేకమైన అనుభవాలు ఉంటాయి. అది కూడా స్వామి యొక్క సంకల్పమే అంట నేను. అలాగే మా జీవితంలో కూడా ఒక మరపురాని సంఘటనతో స్వామి దగ్గరికి సన్నిధికి రావడం జరిగింది. 1972లో నాకు కొంచెం అస్వస్థత కలిగింది. అలా చాలామందిని డాక్టర్స్ని సంప్రదించడం జరిగింది. ఎవరు చెప్పినా ఏమీ పెద్ద ప్రాబ్లం లేదు, చిన్న మైనర్ ఆపరేషన్ చేయాలి అన్నారు. సరే, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి తప్పదు అనుకుని ఆపరేషన్ చేయించుకున్నాను. ఆ చేయించుకున్న తర్వాత నాకు రికవర్ అవడానికి చాలా రోజులు పట్టింది. కాన్ఫిడెన్స్ అంతా పోయింది. ఇంకా ఎలాగా చిన్న చిన్న పిల్లలు, అప్పుడు మా పిల్లలు 4 పిల్లలు, 8 ఏళ్ళు, 6 ఏళ్ళు, 4 ఏళ్ళు, 2 ఏళ్ళు, ఇంకా తక్కువేమో కూడా బహుశా. అలాంటి సమయంలో చాలా దిగులుగా ఉండేది. ఎలా ఈ పిల్లలందరినీ ఎలా పెంచాలి, నాకేమో అనారోగ్యంగా ఉంది, మా అమ్మగారి ఇంట్లో ఉన్నాను నేను అప్పుడు, ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాము అని చాలా బాధపడేదాన్ని. ఆ సమయంలో అమరేంద్ర గారని ఒక ఆయన, చాలా మహాపండితుడు ఆయన, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. ఆయన మా ఇంటికి వచ్చారు. వచ్చి, ఏమిటి ఇంత బాధపడటం ఎందుకు, మీరు పుట్టపర్తి వెళ్ళి ఒక్కసారి స్వామిని దర్శించుకోరాదా అన్నారు. అంటే మా వాళ్ళెవరికి ఇలాంటి నమ్మకాలు లేవు. మా అత్తగారి వైపు వాళ్ళంతా కూడాను బ్రహ్మ సమాజానికి చెందిన వాళ్ళు. దైవారాధన, విగ్రహారాధన వాళ్ళ ఇంట్లో లేదు. సరే, అలాంటి సమయంలో ఈ స్వామి దర్శనానికి ఎలా మమ్మల్ని అనుమతిస్తారా అని చాలా బాధపడ్డాం. సరే, ఎట్లాగైతే అప్పుడు ఈయనకు అంత నమ్మకం కూడా మా వారికి లేదు. సరే, నా కోసమని అనారోగ్యం కారణంగా వారం రోజులు సెలవు పెట్టి పుట్టపర్తికి వచ్చారు. వారం రోజులు ఉన్నాము, కానీ స్వామి పలకరించలేదు. రోజులు గడుస్తున్నాయి కానీ స్వామి చూడటం కానీ ఒక మాట కానీ ఏమీ లేదు. చాలా బాధేసింది. కాకపోతే నాకు కొంచెం సొలేస్గా ఉన్నది అక్కడికి వచ్చాక. ఆరోగ్యపరంగా కొద్దిగా ధైర్యం వచ్చింది. ఓ భగవంతుడు ఉన్నాడు, నాకు అండగా నిలుస్తాడు, ఆయన భగవంతుడి దయ వల్ల నా కార్యక్రమాలన్నీ చక్కగా నేను మళ్ళీ తిరిగి చేసుకోగలను అన్న ధైర్యం మాత్రం నాకు స్వామి ఇచ్చారు. అక్కడ వాళ్ళు అడిగారు, ఏమండి లెటర్ రాయండి, లెటర్ రాస్తే గనక స్వామి తప్పకుండా మీకు సమాధానం ఇస్తారు. కానీ ఈయనకి లెటర్ రాయడం ఇష్టం లేదు. మీరేమో అందరూ భగవంతుడు భగవంతుడు అంటున్నారు, భగవంతుడికి మనం లెటర్ రాయడం ఎందుకు, ఆయనకే తెలుసు కదా, అన్నీ ఆయనకు తెలుసు కదా అని ఈయన సస్యమీర ఒప్పుకోలేదు రాయడానికి. సరే, వెంబడే మేము బయలుదేరి వచ్చేసాం. తిరిగి మా ఊరికి వచ్చాం. వచ్చిన తర్వాత స్వామి నాకు కల్లో కనిపించి విభూది సృష్టించారు. ఆ విభూది చేతిలో వేసి హియర్ ఆఫ్టర్ నో కంప్లైంట్స్ అని ఇట్లా చేతితో చూపించారు. అంతే, అదే ఆ మంత్రం ఏమిటో కానీ నెక్స్ట్ పనిచేసి చాలా ఆరోగ్యంగా ఉండటం, భజనలకి రెగ్యులర్గా వెళ్ళటం అది జరిగింది. తర్వాత క్రమక్రమంగా ప్రతి సంవత్సరం రావడం, పిల్లలందరినీ తీసుకుని స్వామి దర్శనం చేసుకోవటం అలా జరిగింది. కానీ 7 ఏళ్ల వరకు స్వామి మా వారితో అసలు మాట్లాడలేదు. 7 ఏళ్ల తర్వాత ఈయన హిందూపూర్లో ఉపన్యాసం ఇచ్చి వస్తూ ఉంటే హిందూపూర్లో లేరు స్వామి. అప్పటికి అనంతపూర్ వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు చెప్పారట, అనంతపూర్లో ఉన్నారు స్వామి అని చెప్తే, సరే అనంతపూర్కి వెళ్ళారు ఈయన. అనంతపూర్కి వెళ్ళేటప్పటికి అక్కడ గేట్ వాచ్మెన్ ఏమో మగవాళ్ళు ఎవరు వెళ్ళకూడదండి లోపలికి అని గట్టిగా కట్టడి చేశారు. సరే, ఏమిటి ఇలా అయిపోయింది, అయ్యో నేను అంత దూరం నుంచి వచ్చానని నేను అనుకుంటున్న సమయంలో బాల్కనీలోకి స్వామి వచ్చారు. స్వామి వచ్చి ఈయన్ని చూసి, ఏ అనిల్ కుమార్ రా అని చెప్పేసి పిలిచారు. సరే, అదే ఫస్ట్ ఈయనతో మాట్లాడడం. సరే, ఈయన వెళ్ళారు. ఫస్ట్ స్వామి అడిగిన ప్రశ్న, నీ భార్య ఆరోగ్యం ఎట్లా ఉంది అన్నారు. అలా అనేటప్పటికీ ఈయన చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఎప్పుడూ చెప్పలేదే స్వామికి, ఏమిటి ఇలా అడిగారని చెప్పేసి. అదేనయ్యా ఎట్లా ఉంది అని మళ్ళీ అడిగాను. అప్పుడు మళ్ళీ విభూ సృష్టించి ఇచ్చి, బాగుంటుంది, ఏం పర్వాలేదు, అమ్మాయిని దిగులు పడద్దని చెప్పి పంపించారు స్వామి. అట్లా స్వామి అనుగ్రహం చేత ఇవాళ నిజంగా ఈ రకంగా మాట్లాడుతున్నాను అంటే కూడా స్వామి దయనే. అట్లా స్వామి మమ్మల్ని సన్నిధికి చేర్చుకున్నారు. తర్వాత బెంగళూరులో మేము
6 ఏళ్ళు ఉన్నాం. ఈయన కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఆ బెంగళూరులో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా బాగుండేది. అక్కడ భజనలు అవి జరిగేవి. ప్రశాంతంగా ఉండేది. ఎక్కువ జనసమ్మర్దం లేకుండా ఉండేది ఆ రోజుల్లో. తర్వాత 6 ఏళ్ల తర్వాత పుట్టపర్తికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడికి వచ్చాం. బెంగళూరుకి పుట్టపర్తికి చాలా తేడా. బెంగళూరులో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ అంత జనసమ్మర్దము, పండుగలు, హడావిడి, అసలు ఎవరికి తీరుకుండదు. ఎవరు తలంచుకుని వాళ్ళు రైలు ఎక్కడానికి స్టేషన్కి వెళ్ళినట్టు అలా పరిగెత్తు ఉంటారు అందరు కూడా. ఎందుకంటే పొద్దున భజన, పొద్దున్న దర్శనం, సాయంత్రం భజన, సాయంత్రం దర్శనం, 4 సార్లు ఆ మందిరం చుట్టూ తిరగడం, తర్వాత మధ్యలో సేవా కార్యక్రమాలు చేయడం, ఎవరికి అసలు క్షణం తీరుకుండదు. అలాంటి సమయంలో 6 ఏళ్ల తర్వాత మేము ఇక్కడికి వచ్చాక కొంచెం ఫస్ట్లో బిగినింగ్లో కొద్దిగా ఈ లైఫ్ కొంచెం కష్టం అనిపించింది. ఆ డిసిప్లిను అది కొద్దిగా కష్టం అనిపించింది. తర్వాత అలవాటు అయిపోయింది. ఇక్కడ కొంచెం అదంతా మనకి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అంతకంటే ఏం లేదు. అది కూడా స్వామి సంకల్పమే. అంతా కూడా స్వామి మనని పరీక్ష చేయడమే అనుకుంటా నేను. ప్రతిదీ కూడా ఏది జరిగినా మందిరంలో కానీ, ఇక్కడ మా ఆఖరికి నేను ఇంట్లో కానీ, ఏది మీరు రావడం కానీ, ఇలా అడగడం కానీ అంతా కూడా స్వామి యొక్క ఆజ్ఞ ప్రకారం, సంకల్పం ప్రకారం జరుగుతుండే అని అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఎవరు వచ్చినా మా ఇంటికి రోజు అదే అనుకుంటూ ఉంటాను. నాకు క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, గీత అని, మా ఇంటి పక్కనే ఉండేవాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో భజనలు అవి ఎక్కువ చేస్తుండేది, అలంకారాలు భజనలు అన్నీ చేసేది. సరే నేను ఒకరోజు భజనకి వెళ్ళాను. వెళ్ళి కూర్చుని భజన చేస్తున్న సమయంలో ఫ్యాన్ కూడా లేదు. ఓ పెద్ద దండ అనమాట. ఈ మాలలు కట్టడంలో అమ్మాయికి చాలా ఇష్టం పాపం. పెద్ద గజమాల అంటారు, ఆ గజమాల వేసింది స్వామి ఫోటోకి. అది ఊగుతూ ఉంది పాటకి, తాళం ప్రకారంగా అది ఊగుతుంది. ఎట్లా దండ, ఇంత లావాటి దండ ఎట్లా ఊగుతుందా అని నాకు కొంచెం సందేహం వచ్చింది. పైన చూశాను, పైన ఉన్న ఫ్యాన్ ఉందని, ఫ్యాన్ లేదు. సరే భజన అయిపోయింది, హారతి అయిపోయాక నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి టీవీ పెట్టాను. టీవీ పెడితే ఆ టీవీలో ఆయన మాడుగుల నాగఫణి శర్మ గారు ఆయన ఏదో చెప్తున్నారు. ఆయనది నేనే కాన్సన్ట్రేట్గా ఫోకస్ పెట్టి కూడా వినలేదు. నా మనసులోంచి మంచి మంచి పదాలతో పద్యాలు వచ్చేసి, ఇదేమిటి నాకు ఈ పద్యాలు ఏమిటి అసలు. నేను కాలేజీలో హిందీ సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తెలుగు కూడా కాదు. తెలుగు SSLCతోనే పోయింది. కొన్ని అక్షరాలు కూడా గుర్తులేవు నాకు. అలాంటిది ఈ పద్యాలేమిటి, ఈ మాటలేంటి, ఈ పదాలేంటి అని చెప్పేసి నాకే ఆశ్చర్యం వేసి అయినా ఎందుకులే మంచిదని చెప్పేసి రాసుకున్నాను అనమాట. ఏదైతే అయిందని 2 రాసి పెట్టుకున్నాం. ఆ పద్యాలు ఫస్ట్ స్వామి యొక్క ప్రేరణతో రాసిన పద్యాలు అనమాట అవి. సరస సంగీత సాహిత్య సాయిమాతకు సరిగంచు చీరలిచ్చి, సరస సంగీత సాహిత్య సాయిమాతకు సరిగంచు చీరలిచ్చి, సహజ సౌందర్య తెలుగు జిలుగుల ముచ్చంపు సరులు పేర్చి, సహజ సౌందర్య తెలుగు జిలుగుల ముచ్చంపు సరులు పేర్చి, ఆసు కవితల మేల్మి బంగారు వడ్డాణముగ చేసి, ఘనముగ కీర్తింతు కుల్వంత సభాస్థలి. ఈ పద్యం అనమాట ఫస్ట్ వచ్చింది. అసలు ఏమిటి ఈ పద్యం, ఏమిటి ఈ మాటలు ఏమిటి, ఆ వర్ణన ఏమిటి నాకు అర్థం కాదు. తర్వాత 2వ పద్యం వచ్చింది. సింగారమొలికించు చామంతిహారాలు సీసములుగా చేసి, కదంబ కనకాంబరాల కవనములల్లి, మల్లెలు మొల్లలు కొల్లలు కొల్లలుగా, తేనె తెనుగు తేటగీతుల కస్తూరి సన్నుత సత్యసాయి నీకు సాష్టాంగ నమస్కృతులు. ఈ పద్యం వచ్చింది. నాకు ఏ భావం వచ్చిందంటే ఈ పద్యం తర్వాత, అమ్మ జగన్మాత, సాయిమాత, మామూలుగా శ్రావణ మాసంలో మేము అమ్మవారికి అలంకరణ చేస్తాం, పట్టు చీరలు కడతాం, నగలు పెడతాం, అట్లా అలంకరించి మేము ఆనందిస్తాం. అట్లాగే మీకు కూడా చేయాలా ఇప్పుడు మేము? మాకు అంత స్తోమత ఎక్కడుంది? మిమ్మల్ని అలంకరించి మీరు చేసేంత స్తోమత మాకు లేదు. కానీ మీరిచ్చిన భోగభాగ్యాలతో ఏదైతే ఉందో, మీరిచ్చిన భాషతో ఏదైతే ఉందో, దాంతోనే మేము మా పరిధిలో మేము ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తామన్న భావం నాకు స్ఫురించింది. అట్లాగే స్వామికి ఒక అమ్మవారిలాగా చేసినట్టు, ఓ పట్టుచీర కట్టినట్టు, ఆ మెళ్ళో ఆ ముత్యాల హారాలు వేసినట్టు, శ్రావణ మాసంలో ఆ జగదాంబని ఎట్లా అయితే మనం పూజిస్తామో శ్రావణ మాసంలో శుక్రవారం రోజు, అలాగే స్వామిని అలంకరించి ఇప్పటికి కూడా జగన్మాతలాగే ఆ పరమేశ్వరులాగే నేను చేస్తూ ఉంటాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ చామంతి హారాలు అంటే పచ్చగా ఉంటాయి. ఆ చామంతి హారాలు ఆ బంగారంలాగా మెరిసిపోతుంటాయి అన్నమాట. అందుకే భగవంతుడికి ఆ పూలంటే చాలా ఇష్టం. తర్వాత మొల్లలు, మల్లెలు, అవి శివుడికి ఈ మల్లెలంటే చాలా ఇష్టం.
స్వచ్ఛతకి మారిపోయి మళ్ళీ ఇలాంటివన్నీ కూడాను అంటే స్వచ్ఛంగా మనం నిర్మలంగా మన మనసులు ఉండాలి అన్న భావం నాకు తెలిసింది. తర్వాత కదంబం అంటే రకరకాల పూలతో మనం అల్లుతూ ఉంటాం. చూడండి స్వామి దగ్గర కూడా రకరకాల మనుషులు, విదేశీయులు, స్వదేశీయులు, ఎంతమందో ఎన్ని రకాల పర్సనాలిటీస్ కానీ ఇండివిజువల్స్ కానీ అందరూ వస్తూ ఉంటారు స్వామి దగ్గరికి. ఇదివరకు ఫారినర్స్ బాగా ఎక్కువగా వచ్చేవారు. అంతా చూస్తుంటే తమాషా ఒక కదంబమాలలాగా రకరకాల మనుషులందరూ పూలందరూ ఇక్కడ చేరినట్లా అనిపించేది. అప్పుడు ఈ చెట్లు కూడా పూల చెట్లు చాలా ఉండేవి. గులాబీ చెట్లు, మందార చెట్లు, పారిజాతపు చెట్లు. అసలు పొద్దున్నే మనం మందిరంలోకి అడుగు పెడుతుంటే ఆ పారిజాతాల గుబాళింపు బాగా ఉండేదన్నమాట. ఇప్పుడు అన్నీ తీసేశారు ఆ చెట్లు, వాళ్ళు స్టాండ్లు ఏవో పెట్టారు. అట్లా ఆ ప్రశాంతమైన వాతావరణం, ఆ పొద్దున్నేనేమో ఈ రేపల్లెలోగా గోపికలందరూ వచ్చి వాళ్ళందరూ ముంతలతో పాలు పెరుగు అమ్మేవాళ్ళు, ముంతలతో అమ్మేవాళ్ళు. సన్నజాజి పూల వాసన వచ్చేది ఆ తెల్లారుజామున మందిరంలో నగర సంకీర్తనకు వస్తూ ఉంటే. అలా ఉండేది. అవన్నీ గుర్తుకొచ్చాయి నాకు. అట్లా స్వామి ఆ రకంగా ప్రయాణించి ఆ పద్యాలు రాయటం జరిగింది. ఓసారి నేను లైన్లో కూర్చుని ఉన్నాను. చాలా తమాషాగా ఉంటుంది. స్వామి దూరం నుంచే మన్ని చూసేస్తారు. ఒక్కోసారి దగ్గరికి వచ్చేదాకా చూడం. ఆ వచ్చినప్పుడు వస్తూనే నా దగ్గరికి వచ్చారు. ఇక్కడ అందరూ లేడీస్ ఏమో లలితా సహస్రనామం చేస్తారు. అందరు కూడా దర్శనంలో కూర్చుని స్వామి వచ్చే ముందర, ఆయన వచ్చే టైంకి అయిపోతుంది 1000 నామాలు. నేను కూడా అలాగే చేసేదాన్ని. వాళ్ళందరూ చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తున్నప్పుడు ఒకరోజు వచ్చారు నా దగ్గరికి వచ్చి, ఏం చదువుతున్నావు అని అడిగారు. అడిగితే నేను చెప్పాను లలితా సహస్రం స్వామి అన్నాను. నీకు అర్థం తెలుసా అన్నారు. అంటే నాకు తెలియదు స్వామి. అర్థం తెలియకుండా చదివితే నీకేమీ ఇదవుతుంది? అర్థం తెలియకపోతే ఆ మాధుర్యం ఎట్టా తెలుస్తుంది? ఆ రుచి తెలియాలంటే వాటి అంతరార్థం తెలుసుకోవాలి అన్నారు స్వామి. కానీ నాకు ట్రై చేశాను కానీ అది కాన్సన్ట్రేషన్ కుదరలేదు. అది చదవడానికి నాకు పడలేదు ఇంతవరకు కూడా. ఆ స్వామి యొక్క ఇది ఎట్లా ఉంటుందంటే, ఒకరోజు శుక్రవారం రోజు తెల్లారుజామున స్వామి పాద నమస్కారం ఇచ్చారు నాకు. తెల్లారితో పూజ చేసుకోవాలి. ఆ పాదాలు గులాబీల్లా ఉన్నాయి. మనం చేయబడితే ఇప్పుడు మామూలుగా మనం నమస్కారం చేసుకుంటే ఆ స్పర్శ తెలుస్తుంది కదా, కల్లో అట్లాగే చేసుకున్నాను నేను. తెల్లవారిన దాకా కూడా నాకు ఆ టచ్ ఇది పోల. ఆ స్పర్శని నేను ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను అనమాట. అంత మెత్తగా, శుచిమెత్తంగా, మృదులంగా, కోమలంగా ఉన్నాయి ఆయన పాదాలు. అట్లా ఏదైనా ఒకటి చెరగని ముద్రేసి ఏ విషయంలో అయినా సరే స్వామి, ఒక మాట విషయంలో కానీ, మనం చేసే అధ్యయనంలో కానీ, దేంట్లో అయినా కూడా ఆయన యొక్క ఆ స్పష్టతని మనకు తెలియజేస్తారు. అంటే నా పాదాలు గట్టిగా పట్టుకో, నీకేం బాధ ఉండదు అని చెప్పిన భావం నాకు గోచరించింది. అలాగే నేను ఇంకోసారి స్టూడెంట్స్ అందరూ కూడా స్త్రీ సూక్తం, పురుష సూక్తం చదువుతుంటారు. సరే వాళ్ళు బాయ్స్ అయ్యుండి స్త్రీ సూక్తం చదువుతుంటే నేనెందుకు నేర్చుకోకూడదని స్త్రీ సూక్తం నేర్చుకుంటున్నామని మధ్యాహ్నం ఒక 1 o'clock అట్లా ఖాళీ ఉంటుంది నాకు. అప్పుడు చదువుకుంటున్నాను. చదువుకున్నట్టు ఆపేయి అన్నారు స్వామి. ఏంటి, నేను మంచి పనే కదా చేస్తున్నాను, తప్పేం చేయట్లేదు, ఎందుకు ఆపేయమంటున్నారు అనుకుంటున్నాను. ఏమిటి అంటే అక్కడ ఏమైంది, ఆపేయమంటే ఏమిటంటే ఆ టైము 1 o'clock టైం స్వామి రెస్ట్ తీసుకునే టైం. ఇప్పుడు మామూలుగా స్త్రీ సూక్తంలో ఏముంటుంది, ఆ అమ్మవారిని ఆహ్వానించటం, తర్వాత మనం ధూపం చేయటం, హారతి ఇవ్వటం, పూజ చేయటం, అష్టోత్తరం చేయటం, ఇవన్నీ స్టెప్స్ అనమాట. మామూలుగా సంకల్పం దగ్గర నుంచి. అంటే ఇప్పుడు ఆయన పడుకున్న మనిషిని నేను లేపడమే కదా, అర్థం తెలియకుండా పూజ చేయటం. అట్లా చెప్పారు స్వామి. ఓహో ఇదాగా అమలు ఏమిటి అనుకుంటే అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఆ టైం ప్రకారం పూజ చేయాలి. అది స్వామి చాలా మనకు ఆ టైం విషయంలో చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటారు. ఈ దీపారాధన కానీ, భజన కానీ ఒక నిర్దిష్టమైన టైంలోనే మనం చేస్తూ ఉండాలి. భోజనం పెట్టడం కానీ, ఏదైనా అన్ని విషయాల్లో కూడాను ఆ టైంని చాలా కరెక్ట్గా పాటిస్తారు. తర్వాత పర్ఫెక్షన్ ఒకటి, ఆ చేసే పని చాలా శ్రద్ధగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, నిర్మలమైన మనసుతో చేయాలి. దాన్ని ఏమంటారు, క్వాంటిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. మనం ఏ విధమైన భావంతో చేశామో ఆ భావంతోనే ఆయన స్వీకరిస్తారు స్వామి. స్వామి ఎప్పుడు దర్శనాలు నాకు ఇలా చూపించేవారు. ఎప్పుడు నాకు మొదట్లో అర్థం కాలేదు, ఏమిటి ఇలా అంటున్నారేమిటి, ఇలా అంటున్నారేమిటని. మనకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ బాల వికాస్ టీచర్ అనమాట. ఆవిడ చాలా గొప్ప, ఆవిడ గొప్ప వ్యక్తి, వాల్యూస్ ఉన్న మనిషి, విలువల్ని పాటించే మనిషి. ఆవిడ లైఫ్ అంతా కూడా ఈ బాల వికాస్ కోసం త్యాగం చేసింది ఆవిడ. సరే నేను ఆవిడని అడిగితే, అమ్మ నీకే అర్థమవుతుంది, మళ్ళీ ప్రార్థించు స్వామిని అని. సరే అలాగే నేను మళ్ళీ, స్వామి అంత తెలివిగల వాళ్ళం కాదు, మాకు అంత పాండిత్యం లేదు, ఏదో మామూలుగా
సంసారం చేసుకునే గృహిణులము, మాకు ఇట్లాంటివన్నీ ఏమర్థం అవుతాయి స్వామి అని అంటే, అప్పుడు యూజ్ యువర్ కామన్ సెన్స్ అన్నారు స్వామి. అంటే నీ బుద్ధిని ఉపయోగించి అన్నీ అర్థం అవుతాయి. అలాగ చేశాక నాకేమైనా అర్థం అందంటే, నేనేం చేసేదాన్ని, అనేక రకాల గుళ్ళ చుట్టూ తిరిగేదాన్ని. విఘ్నేశ్వరుడు చుట్టూ ప్రదర్శనాలు, గాయత్రి చుట్టూ ప్రదర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ప్రదర్శనాలు, ఇట్లా అనేక రకాల అన్ని గుళ్ళ చుట్టూ తిరిగేదాన్ని. అప్పుడు స్వామి చెప్పారనమాట, ఇంతమంది ఇన్ని గుళ్ళ చుట్టూ ప్రదర్శనాలు చేయక్కర్లేదు, సర్వదేవత అతీత స్వరూపుడు స్వామిని ప్రార్థిస్తే అందరినీ ప్రార్థించినట్టే అని చెప్పారు. తర్వాత ఏమైంది, స్వామి కొలవంతాలకి వెళ్ళకుండా కూడా గాయత్రి ప్రదర్శనాలు చేసేదాన్ని. అప్పుడు స్వామి అన్నారు, గాయత్రి ఇక్కడుంటే నువ్వు ఎక్కడికో పోతావేంటి అన్నారు. ఓహో, అదే స్వామి లోపలున్న స్వామి గాయత్రి అవతారమా అనే అలాగ అనిపించేది నాకు. అంటే ఇవన్నీ కూడా సున్నితంగా మరి మామూలుగా మాలాంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా సున్నితంగా చెప్పేవారు స్వామి. తర్వాత ఒకసారి సాధన గురించి స్వామి చాలా చెప్పారు. ఏం సాధన చెయ్యాలి, ఇక్కడికి పుట్టపర్తికి రాగానే అంటారు, మేము ఆ సాధన చేస్తున్నాం, మేము ఈ సాధన చేస్తున్నాం అని అంటారు. మనం చెయ్యకపోయినా పక్క వాళ్ళని చూసేటప్పటికి మనకి అనిపిస్తాము, వాళ్ళంతా ఏదో చేసేస్తున్నారు, మనం కూడా చెయ్యాలి అని మనకు ఉత్సాహం వచ్చేస్తుంది. నేను కూడా ఏదో సాధన చేస్తే బాగుండు అని అనుకుని అదే ఆ టీచర్ గారు, నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే, ఏమండి ఇట్లా సాధన చేయాలనుంది నాకు కూడా. అప్పుడు ఆవిడ హారతి ఇస్తోంది దేవుడికి. అప్పుడు హారతి ఇచ్చే టైం కాదు. ఇస్తుంటే నేను అన్నాను, ఏంటి టీచర్ గారు ఇట్లా ఇస్తున్నారంటే, స్వామి వచ్చారమ్మా, స్వామి వచ్చారు. ఎక్కడొచ్చారు స్వామి, మాకు కనిపించలేదే, మీకు కనిపించారు అంటే, లేదు నువ్వు సాధన చేయవు. ఏం సాధన చేయాలి, నేను నాకు అదే డౌట్ వచ్చిందే అందుకు. అంటే ఏదో ఒకటి చేయమ్మా, ఏదో ఒకటి కంటిన్యూస్గా చేయి సాధన. సరే అలాగే అనుకున్నాను. కొన్నాళ్ళు ఏం చేశాను, మా పక్కనే ఒక హిందీ ప్రొఫెసర్ గారు ఉండేవారు, ఆయనకి రోజు భోజనం పంపించేదాన్ని. అట్లా 9 నెలలు పంపించు. ఆయనకు భోజనం పంపిస్తుంటే స్వామి మాట్లాడడం మొదలుపెట్టారు నాతో. ఒకరోజు చెప్పారు, ఆయన హిందీ అయినా కారం ఎక్కువ తినలేడు, కారం ఇవ్వకు అన్నాడు. ఇంకో రోజు అన్నారు, నువ్వు లేటుగా పంపిస్తున్నావు, ఆయన పెద్ద అయిన పాపం, ఆయన అంతసేపు ఉండలేడు, తొందరగా పంపించు భోజనం అని. ఇట్లా చేసేటప్పుడు అప్పుడు కూడా అనుమానం వచ్చింది, నేను ఈయనకు భోజనం పంపిస్తుంటే స్వామి వాళ్ళు. మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళా. ఆవిడ చెప్పిందనమాట, స్వామి ఆ రూపంలో స్వీకరిస్తున్నారమ్మా అని చెప్పి. అప్పుడు చాలామంది మా ఇంటికి వచ్చి అడుగుతుంటారు, ఏమండి మా ఊళ్ళల్లో మేము సేవ చేసుకుంటాము, పుట్టపర్తిలోనే చెయ్యాలా సేవ, మా దగ్గర చేసుకున్నా సరిపోతుంది అంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట. మనం అక్కర్లేదమ్మా, మీరు ఎక్కడ చేసుకున్నా స్వామికి చేరుతుంది, మానవ సేవ మాధవ సేవ మీ ఊళ్ళో చేసుకున్నా పుట్టపర్తిలో చేసినా ఎక్కడికి వచ్చినా సేవ అవుతుంది, మీరు అట్లా వేరే భావం అక్కర్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమందికి నా ద్వారా చెప్పించటం, మా వారి కోసం వచ్చేవాళ్ళు నన్ను కూడా అడుగుతుండేవాళ్ళు ఎప్పుడైనా. ఒక అమ్మాయి వచ్చింది పాపం, చాలా చిన్న అమ్మాయి పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తుంది, చిన్న పిల్లలు, ఆర్థరైటిస్ అస్సలు కదలేదు. నాకు జాలేసి, స్వామి ఏంటి స్వామి చిన్నవాళ్ళకి ఇట్లా మీరు ఇన్ని కష్టాలు పెడితే ఎట్లా, పాపం వాళ్ళ పనులు చేసుకోవాలి కదా, చాలా బాధగా ఉంది స్వామి, వాళ్ళకి నయం చేయకూడదా మీరు అని మనసులో అనుకున్నా. అంటే నువ్వు మనసులో అనుకున్నావు బాగానే ఉంది, అమ్మాయి పూర్వజన్మ సంకల్పం అని నీకేం తెలుసు, గ్రహాలు బాగుంటే అదే నయమైపోతుంది, దేని పక్షంలో అవదు కదా అని చెప్పేసి స్వామి చెప్పారు. అంటే మనం ప్రార్థన చేసినా కూడా మనకి కానీ ఇతరులకు కానీ అది సర్ది కాకపోతే మనకు అవదు, ఆ పని అవ్వదు. అందుకని నేను స్వామిని ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా కరెక్ట్గా చేయాలి. ఆ ప్రార్థన చేసేటప్పుడు, స్వామి మాకేది మంచిదో అది మీరు చేయండి, మేము కోరుకున్నది కాదు, మీకు మాకేది మంచిదో అనిపిస్తుందో అది చేయండి అని చెప్పేసి మనం కోరుకోవాలి అన్న విషయాన్ని ఈ రకంగా తెలియజెప్పారనమాట. ఇంకోటి కూడా ఉంది, స్వామి సంకల్పం లేదే ఎన్నిసార్లు ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోదామని ప్రయత్నం చేసినా అది పడలేదు. ఒకరోజు మా వారి దగ్గరికి వచ్చి స్వామి, అందరూ పక్కనే ఫారినర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ వరుసగా అడుగుతున్నారు. ఒక ఆయన అడిగితే నేను రేపు వెళ్తున్నా అని చెప్పాడు, ఇంకో ఆయన ఎల్లుండి అన్నారు. ఈయన దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అన్నారు స్వామి. అంటే నవ్వి ఊరుకున్నారు ఈయన. అప్పుడు నీ చుట్టూతా ఇనప కంచేశాను నేను, నువ్వెక్కడికి పోతావు అని. అట్లా ఆ ఇనప కంచేసి మమ్మల్ని మా కోసం ఇంకో స్వామికి వచ్చేదే ఉంది, మనకి మంచి చేయాలనుకుని ఆయన ఎంతమందికి కోసం ఇట్లా నేను అనుకుంటా, స్వామి మీరు ఎంతమంది కోసం బాధపడుతుంటారు, మేము ఇంట్లో సంసారంలో 4 పిల్లలు, కుటుంబంలో 4 ఉంటేనే వాళ్ళని సంతృప్తి పరచడానికి బాధపడుతూ ఉంటాము, ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా సంతృప్తి పరచడానికి మీ టైము తర్వాత మీ ఇదంతా కూడా ఎంతో ఇచ్చేస్తున్నారు మీరు. చాలా అదే ఆ దైవత్వం ఒక అని మనకు తెలియడానికి వేరే నిదర్శనం అక్కర్లేదు. తర్వాత మనసుల్ని మారుస్తున్నారు, ఆ మనసులను మార్చి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది మైండ్స్ అది చేస్తున్నారు మీరు. ఇంతకంటే దైవం అనడానికి వేరే కారణాలు అక్కర్లేదు స్వామి,
ఇలాంటి సమయంలో, స్వామి ఉన్న సమయంలో మనం జన్మించి ఆ దర్శన స్పర్శన సంభాషణలు కూడా మనం అనుభవించటం, మరి ఈ అదృష్టం అందరికీ రాదు కదా. ఇప్పుడు చాలా మంది కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు పాపం. వాళ్ళు అంటారు మేము చూడలేదు స్వామిని, చూడలేదు స్వామిని, చూడలేదు అంటారు. కానీ పాపం ఇవాళ రాలేదు కదా. అయినా ఆ అనుభవం ద్వారా కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు అనుకోండి, ఆ భాగ్యాన్ని కూడా మనకు స్వామి ఇచ్చారు. మనం ఆ స్వామికి మనమేమి ఇవ్వలేము. ఆయన యొక్క మాటల్ని తలుచుకుంటూ, ఆయన చెప్పిన ఆదర్శాలని పాటిస్తూ, మన చేతైనట్లు సేవ చేసుకుంటే స్వామి ఎంతో సంతోషిస్తారు. మన జీవితాలు ధన్యమవుతాయి. నమో శారద, నమో శారద, నమో శారద మాత, నమో శారద, నమో శారద, నమో శారద మాత. హే విద్యా జ్ఞాన ప్రదాయిని, హే విద్యా జ్ఞాన ప్రదాయిని, మా వీణా పుస్తకధారిణి, మా వీణా పుస్తకధారిణి, భవభంజని మనోరంజని, భవభంజని మనోరంజని, సత్య సాయీశ్వరి మాతా, సత్య సాయీశ్వరి మాతా, సత్య సాయీశ్వరి, సత్య సాయీశ్వరి, సత్య సాయీశ్వరి మాతా, సత్య సాయీశ్వరి, సత్య సాయీశ్వరి, సత్య సాయీశ్వరి మాతా, సత్య సాయీశ్వరి మాతా, సత్య సాయీశ్వరి మాతా. నమో శారద, నమో శారద, నమో శారద మాతా, శారద, నమో శారద, నమో శారద మాతా. హే విద్యా జ్ఞాన ప్రదాయిని, మా వీణా పుస్తకధారిణి, భవభంజని మనోరంజని, సత్య సాయీశ్వరి మాతా, సత్య సాయీశ్వరి, సత్య సాయీశ్వరి, సత్య సాయీశ్వరి మాతా, సత్య సాయీశ్వరి మాతా, సత్య సాయీశ్వరి మాతా. నమో శారద, నమో శారద, నమో శారద మాతా.